యొక్క రాజుకి దానియేలుకి బాగా స్నేహం ఫిక్స్ అయ్యింది. గత రాజు మేన టీకల్ అని చెప్పి గోడ మీద రాసి అతను ఏం చేయబడ్డాడు, కథ ముగించాడు. రాత్రికి రాత్రే రాజ్యం మారిపోయింది. ఇప్పుడు కొత్త రాజు వచ్చాడు, రాజుకి ఇష్టమైన దానియేలు. ఇప్పుడు మంత్రులకి అధిపతులకి తనకి ఇష్టము లేని వ్యవహారం నడుస్తుంది. వాళ్ళందరూ కూడా ఈర్ష్య వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. ఏదైనా చేసి దానియేలుని తీసేయాలి. ఇప్పుడు రాజుకి దానియేలుకి స్నేహ బంధం ఏర్పడింది. మన భారతదేశంలో ప్రధానమంత్రికి మనకి ఐక్యత ఏర్పడాలి. అలా ఐక్యత ఏర్పడాలి అంటే మన హృదయంలో భారం ఉండాలి. యెరూషలేము తట్టు తలుపులు తీశాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇట్టి శాసనం రాయించేశారు, కుట్ర పన్నేశారు, వైర్యం వచ్చేసింది, శత్రు పన్నాగం పన్నేశాడు, సింహబోన్లో వేసేశారు. సింహబోన్లో వేసిన తర్వాత ఏమంటున్నాడంటే చూడండి, 17వ వచనము. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గృహ ద్వారమును వేసి మూసిరి. దానియేలును గురించి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను తన అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరులోకి వెళ్లి రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాద్యములు జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టలేదు. దానియేలు దానియేలు అని పిలుస్తున్నాడు. రాత్రంతా గడిచిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, దానియేలు నీకు విరోధంగా నేను చేయలేదు కదా అయ్యా అంటున్నాడు. ఆ ముందు వచనంలోనే ఉంటుంది, తెల్లవారుజామున రాజు వేగరమని లేచి సింహమునకు గుహ దగ్గర త్వరపడిపోయాను. అతడు గృహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడిగాను. నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడిగాడు. అలా అడిగినప్పుడు నా దేవుడు నన్ను రక్షించగలిగేనని చెప్పాడు. భారంతో ప్రార్థన చేశాడు. దేవుడే దిగొచ్చాడు. దూతల దగ్గర దేవుడు, ఆ సింహబోన్లో దేవుడు ఉన్నాడు. రోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళం ఇవన్నీ కలిసి ప్రధానమంత్రిని చుట్టేసుకుని క్రైస్తవులకి వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు, ఎన్నో రకాలుగా హింసిస్తున్నారు. ఒక 12 రాష్ట్రాలు అయితే చెప్పక్కర్లేదు, ఇష్టం వచ్చినట్టుగా తన ఒక చేస్తున్న ప్రతి ఒక్క కుట్ర వెనక హింస 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 జరుగుతుంది. ఇప్పుడు అదే ప్రధానమంత్రి మనకి స్నేహితుడిగా మారాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ప్రధానమంత్రికి మనము ముఖ్య స్నేహితులుగా ఉండాలి. అప్పుడు ముఖ్య స్నేహితులుగా ఉన్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రము దేవుని వైపు తిప్పాలి. ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది, రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు వాయినని. దేవుని రాజ్యము మంది. దేవుని రాజ్యం ఎవరిదండి? మంది. సత్యమని దట్టి కట్టుకుని తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, మన ప్రార్థన దేవుడు అంగీకరించినప్పుడు, ఆ ప్రార్థన పైకి ధూపమోలే లేచినప్పుడు, ఆ ధూపము ఏం చేస్తుందంటే దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తుంది. దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చి మనకి విడుదల వస్తుంది. మనకి విడుదల రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ధైర్యంగా ప్రార్థన చేయాలి, రోషంగా ప్రార్థన చేయాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి. ఆయన మన కోసం విమోచన ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. మనల్ని ఏం చేశాడు? మన హృదయాల్ని చించుకుని ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండండి, ఏడవండి, కన్నీరు కార్చండి,
రోధించండి, ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే దేశమా గంతులు వేయము, దేశము రక్షణ కావాలి, దేశము రక్షణ కావాలని దేవుడు అడుగుచున్నాడు. దేవుడు అడిగి దేవుడు మనల్ని బలపరచాలని చూస్తున్నాడు. దేవుడు మనల్ని స్థిరపరచాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనల్ని సిద్ధపరచాలని దేవుడు చూస్తున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మనకి విడుదల దొరుకుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని విడుదలిస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రం 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 యేసయ్యా. ప్రధానమంత్రి తండ్రి నాయనా ప్రభువా, మాకు స్నేహితుడిగా అవ్వాలి నాయనా ప్రభువా. రోజు దానియేలుకి తండ్రి ప్రభువా అయా చెయ్యాలని, ఎంతో చెయ్యాలని, సహాయం చేయాలన్నా కానీ అవ్వలేదు. కానీ దేవుడే సహాయం చేశాడు. దేవుడు సహాయం చేసి దేవుడు తీసిన తండ్రి ప్రభువా అయా ఆ యొక్క ద్వారాలు, డోర్స్ ఓపెన్స్ అయినాయి నాయన. ఆ డోర్స్ ఓపెన్ ఎప్పుడైతే అయినాయో ప్రభువా, దేవుడి చిత్తము జరిగింది నాయన. దేవుడి కృప పట్టి ప్రభువా గొప్పగా తండ్రి డోర్స్ ఓపెన్ అయినాయన ప్రభా. భారతదేశం అంతా కూడా సువార్తను ప్రకటించాలయ్యా. ఆత్మలు సంపాదించే రాజ్యములా ఉండాలి తండ్రి. దేవుని రాజ్యముగా తండ్రి ప్రభా పరిగణించాలయ్యా. దేవుని సువార్తను తండ్రి అందాలయ్యా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అయా మేము తండ్రి ప్రభువా కేవలం తండ్రి ప్రభా నిష్ప్రయోజకమైన సేవకులమయ్యా తండ్రి. కృప, ధన్యత తండ్రి, భాగ్యము నీవు మా ప్రార్థన ఆలకించి తండ్రి మాకు తండ్రి మంచి డోర్స్ ఓపెన్ చేయమని మీ చిత్తానికి అప్పగించుకుంటూ మా మొర మీకు అనుగ్రహిస్తూ తండ్రి మా మొర పెడుతున్నాము తండ్రి. మా మొర ఆలకించి మాకు డోర్స్ ఓపెన్ చేయమని మీ చిత్తానికి అప్పగించుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.